భక్తులందరికీ నేటి గీతామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన కథామృతము. మనము 108 రోజుల గీతామృతాన్ని ఒక యజ్ఞంలాగా తలపెట్టాము. ఈరోజు 100వ గీతా యజ్ఞాన్ని మనము ప్రారంభించబోతున్నాము. చూడండి, భగవంతుడి ఎంత కృప, దయ, కరుణ. 100వ గీతా యజ్ఞ కార్యక్రమం భగవంతుడి యొక్క 15వ అధ్యాయము, అది పురుషోత్తమ యోగంతో మనం ప్రారంభించబోతున్నాము. సో ముఖ్యంగా ఈ పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత, దాని లీల, అది చదివినా విన్నా ఎటువంటి అద్భుతమైనటువంటి మనకు ప్రయోజనం ఉంటుందో తెలుసుకొని అప్పుడు ముందుకెళ్దాం. సో పూర్వం ఇది పార్వతీదేవి శివుని అడుగుతుంది, స్వామి, అంటే ప్రతి అధ్యాయాన్ని శివుడు పార్వతికి బోధిస్తున్నాడు. ఆ క్రమంలో ఈరోజు పార్వతి మాత శివుడిని అడుగుతుంది, స్వామి, నాకు 15వ అధ్యాయం యొక్క మహత్యాన్ని బోధించండి అని. అప్పుడు శివుడు పార్వతికి 15వ అధ్యాయం యొక్క గొప్పదాన్ని బోధిస్తూ చెప్తున్నారు. పూర్వము గౌడ దేశంలో కృపాన నారసింహుడు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. అతను ఎంత బలశాలి అంటే ఆయన యొక్క ఖడ్గదాటికి యుద్ధంలో ఈవెన్ దేవతలు కూడా తల వంచేవారు, నిలబడేవాళ్ళు కాదు ఆ రాజుకు ప్రత్యర్థిలాగా. సో ఆ రాజు ఎంత బలవంతుడో రాజు యొక్క సేనాపతి కూడా శాస్త్ర విద్యల్లో కూడా ఆయన చాలా గొప్ప నిధి, ఆయన గొప్ప సమర్థుడు. ఆయన పేరు సురభ మేరుండు. రాజు పేరు కృపాన నారసింహుడు, సేనాపతి పేరు సురభ మేరుండు. ప్రచండ బలశాలి ఆయన. ఎవరు? సేనాపతి. కానీ ఎవరికైతే బలం ఎక్కుంటుందో, జ్ఞానం ఎక్కుంటుందో, దెర్ ఈజ్ అ రిస్క్ అంటారు. సో బలం చాలా ఉంది కాబట్టి ఆయన రాజుగారి యొక్క రాజ్యం పైన కన్నేస్తాడు. సో ఏమనుకుంటాడంటే, నేను ఉంటేనే కదా రాజు చాలా వాటిలో విజయాన్ని సాధిస్తున్నాడు, కాబట్టి ఈ రాజు యొక్క కుమారులను హతమారుస్తే ఇంకా నన్ను ఎదిరించేవాడు ఎవ్వడు ఉండడు, కాబట్టి నేను రాజు అయిపోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి మనసులైతే దురాలోచన వస్తుందో వాడి పతనం అక్కడే ప్రారంభమవుతుంది. అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టదు. రాజు ఎంతో ఆయనకు మేలు చేస్తూ ఉన్నాడు, అర్థమైందా? కానీ రాజునే హతమార్చాలని ఎప్పుడైతే చెడు ఆలోచన వచ్చిందో, భగవంతుడి యొక్క ఏమంటారు, ఆయనకు కృప రాజు పైన ఉంది, ఇతని పైన భగవంతుడి యొక్క ఏముంది, పాపాలకు శిక్ష విధించే పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఆయనకు ఆ మంత్రి గారికి కలరా వ్యాధి, భయంకరమైన కలరా వ్యాధి. అప్పుడు దానికి మందులు లేవు, సో ట్రీట్మెంట్ లేదు. కాబట్టి ఆ కలరా వ్యాధితో కొద్ది రోజులకే మరణిస్తాడు. సో మరణం తర్వాత మనకు భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడు, మనము లాస్ట్ చనిపోయేప్పుడు ఎటువంటి కోరికలతో చనిపోతామో, సో దాన్ని అటువంటి కోరికలతో దేహాన్ని తీసుకుంటాం. సో ఈ మంత్రి గారు రాజుని సంహరించాలనే ఆ పాపపు దృష్టితో చనిపోతాడు. చనిపోయిన కొద్ది కాలానికి అతను పూర్వజన్మ కర్మ ఫలితంగా అంటే ఆయన ఎలా ఉన్నాడు, చాలా తేజస్సు, బలశాలి, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటితో చనిపోయాడు. కాబట్టి ఒక గొప్ప తెలివితేటలతో కూడుకున్నటువంటి గుర్రమై పుడతాడు. ఎందుకు? ఆయన తామసిక్ గుణంలో చనిపోయాడు. తామసిక్ గుణంలో చనిపోతే పశుయోనిలోకి పతనం అవుతారు. కాబట్టి ఆ గుర్రం ఎలా ఉంది, చక్కని లక్షణాలతో ఉంది. సో ఆ గుర్రాన్ని ఒక వైశ్యుడు దాన్ని మూల్యం చెల్లించి కొంటాడు. సో ఆ వైశ్యుడు ఈ కృపణ నారసింహుడు అనే రాజుకు మంచి మిత్రుడు. సో ఈ రాజుకు గుర్రాల యొక్క కొత్త గుర్రాల మీద సవారీ చేయడం చాలా ఇష్టం. ఆ వైశ్యుడు రాజుగారికి ఆ గుర్రాన్ని ఇచ్చి ఎక్కువ దాన్ని ఏమంటారు, ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్తే, ఆ రాజుగారి దగ్గర ఉన్న ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి రాజుతో చెప్తాడు, ఇలా పలానా వైశ్యుడు గుర్రాన్ని, చాలా అద్భుతమైన గుర్రాన్ని తీసుకొచ్చాడు, సో మిమ్మల్ని కలవడానికి వచ్చాడని చెప్పేసి.
అప్పుడు లోపలికి రమ్మని చెప్తాడు. రాజుగారు అంటారు, ఏంటి ఏమైనా పని మీద వచ్చావా అని చెప్పేసి. అప్పుడు ఆ వర్తకుడు చెప్తాడు, నేను ఒక గుర్రాన్ని ఉత్తమ లక్షణాలతో కూడుకున్న బలశాలి అయినటువంటి గుర్రాన్ని తీసుకొచ్చాను. అది సింధు దేశం నుంచి తీసుకురావడం జరిగింది. అది చాలా ఖరీదైనటువంటిది అని చెప్తారు. సరే ఆ గుర్రాన్ని తీసుకురా అని చెప్పేసి ఆ గుర్రాన్ని చూస్తాడు. అది చాలా బలంగా ఉంది, చాలా తేజవంతంగా ఉంది. సో దాని యొక్క ఫేస్లో, దాని శరీరంలో అన్ని శుభ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. అప్పుడు రాజుగారు చాలా ఆనందపడి ఆ వైశ్యుడికి కోరిన ధనాన్ని ఇచ్చేసి, సో ధనాన్ని, బంగారాన్ని ఇచ్చి ఆ గుర్రాన్ని కొనుక్కొని దాన్ని కొంతకాలము ట్రైన్ చేసి, సో ఆయనకు వేటాడడం అంటే చాలా పిచ్చి అన్నట్టు. ఒకరోజు తన సేవకులను తీసుకొని వేటకు వెళ్తాడు. ఆ గుర్రం చాలా పవర్ఫుల్ అది. సో ఆ వేటకు వెళ్ళినప్పుడు అది చాలా స్పీడ్గా వెళ్తుంది. రాజు కూడా మృగాల వెంట, అంటే అడవిలో వేటాడడానికి వెళ్ళాడు కాబట్టి వాటి వెంట గుర్రాన్ని పరిగెత్తిస్తాడు. ఈ గుర్రం యొక్క స్పీడ్కు తన సేవకులు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అందుకోలేకపోతారు. ఆ గుర్రం ఆ అడవి మృగాల వెంట పరిగెడుతూ సో లోపలికి, ఇంకా జంగల్ లోపలికి వెళ్ళిపోతుంది. గుర్రం అలసిపోతుంది, రాజుగారు అలసిపోతాడు. అయితే ఒక చిన్న కొలను చూసి గుర్రాన్ని ఆపి నీళ్లు తాగించి ఒక చెట్టు దగ్గర చిన్న గద్దె లాంటిది ఉంటే రాజుగారు దాని మీద విశ్రాంతి తీసుకుందామని గుర్రాన్ని అక్కడ కట్టేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అయితే పైనుంచి, కొంచెం కొండపై నుంచి ఏదో ఆకు, అప్పట్లో ఈ తాళపత్రాలే కాబట్టి ఒక ఆకు కొట్టుకొని వస్తుంది. ఇది ఏంటబ్బా ఈ ఆకు అని చెప్పేసి రాజుగారు ఆకుని చూస్తే అది భగవద్గీతలోని 15వ అధ్యాయంలో ఒక శ్లోకంలో సగం స్టాంజా ఉంటుంది అన్నట్టు. దాన్ని గట్టిగా చదువుతాడు. ఆ గుర్రం కూడా దాన్ని వింటుంది అన్నట్టు. అది వినంగానే మొత్తం చదవడం అయిపోతుందో లేదో గుర్రం ఢాల్మని అలా పడిపోతుంది. చూస్తే శరీరం వదిలేసింది. ఈ లోపలనే ఆ శరీరం నుంచి దివ్యంగా ఆత్మ బయటకు వచ్చేసి, అది ఆత్మ బయటకు వచ్చిందో లేదో ఒక దివ్యమైనటువంటి విమానం వస్తుంది. ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి. అలా రాజుగారు చూస్తుండగానే స్వర్గానికి వెళ్ళిపోతుంది. అరే ఇదేంటి చమత్కారం! స్వర్గానికి వెళ్ళాలంటే ఎంతో తపస్సు చేస్తేనే స్వర్గానికి వెళ్ళరు, కానీ నా గుర్రం ఏం తపస్సు చేసింది అని చాలా ఆశ్చర్యపడుతూ, ఈ తాళపత్రం కొట్టుకొని వచ్చిందంటే పైన ఆశ్రమం ఉండుంటుందని చెప్పేసి ఆయన మెల్లమెల్లగా ఇంకా ఆ గుట్టపైకి ఎక్కి ఆశ్రమం లోపలికి వెళ్తాడు. ఆశ్రమం ఎంత ఆనందంగా ఉంటుంది! మంచి గార్డెన్స్, అరటి చెట్లు, తర్వాత మామిడి చెట్లు, పళ్ళ పుష్పాల భరితంగా ఉంటుంది. ఆ లోపల ఆశ్రమంలో ఒక ముని ధ్యానంలో ఉంటాడు. అప్పుడు ఆ ముని యొక్క పాదపద్మాలకు రాజుగారు ప్రణామం చేసి అప్పుడు ఆయనని రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా నా గుర్రము నా కళ్ళ ముందే చూస్తుండగా మీ ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ఒక తాళపత్రంలో ఉన్న 15వ అధ్యాయంలో ఒక శ్లోకం చదివానో లేదో శరీరం వదిలేసింది, అది స్వర్గానికి వెళ్ళిపోయింది. ఓహో మహాపురుషుడా, ఓ త్రికాలదర్శి, ఓ మంత్రవేత్త, దయచేసి మీరు నాకు దీని యొక్క మహత్యాన్ని వివరించండి అని అడుగుతారన్నమాట. ఆ మహాపురుషుడి పేరు విష్ణు శర్మ. అప్పుడు ఆయన, ఓ రాజా మీరు మంచి ప్రశ్ననే వేశారు, నేను చెప్తాను వినండి అని చెప్పేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి అప్పుడు చెప్తాడు. పూర్వము మీ దగ్గర ఒక సురభమేరునుడు అనే సేనా నాయకుడు ఉండేవారు. ఆయన ఒక దుష్ట బుద్ధి ఆయన లోపల రావడం వల్ల, ఏంటది? మిమ్మల్ని మీ సంతానాన్ని సంవరించి రాజు కావాలని ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన కలరా వ్యాధితో చనిపోయాడు. రాజుకు నిజంగా అప్పుడు దానిపై నమ్మకం కలిగింది. అరే ఈ ముని చెప్తున్నది కరెక్టే కదా. తర్వాత ఏమైంది? ఆయన చనిపోతాడు. ఆ పాపము అంటే మనసులో పాపము ఆలోచన రావడంతో ఆయన చనిపోయి ఏమై పుట్టాడు? అశ్వమై పుట్టి మళ్ళీ నీ దగ్గరికే దరిచేరాడు నిన్ను సంవరించడానికి. కానీ నీ అదృష్టం బాగుండి నువ్వు కరెక్ట్ సమయంలో అది దాని దుష్ట ఆలోచన అమలు పరుచుదామనే సమయానికి నీవు అలసిపోవడము, గుర్రం అలసిపోవడము. సో ఇక్కడ లక్కీని మా ఆశ్రమం దగ్గరికి రావటము, తర్వాత అనుకోకుండా తాళపత్రంలో ఒక్క స్టాంజా, అంటే మనకు చూసినట్టు అయితే 2 లైన్లు ఉంటాయి, ఒక్క లైను మాత్రమే ఆయన చదవడం వల్ల ఆ అశ్వానికి స్వర్గలోకంలో
దేవతలను అనుభవించేటువంటి సుఖాలను అనుభవించే మహద్భాగ్యాన్ని పొందింది. సో అది ఎందుకు అలా జరిగింది? భగవంతుడు పురుషోత్తమ యోగం వల్ల ఈ పురుషోత్తమ మాసంలో పురుషోత్తముడి యొక్క నామరూప గుణ లీలలను ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే చదువుతారో, అటువంటి స్వర్గలోకానికి భూలోకములు ఎంతో తపస్సు చేస్తే కూడా దొరకని సుకృతి కేవలం భగవంతుడి యొక్క ఈ భగవద్గీత 15వ అధ్యాయం రోజు పారాయణం చేస్తే కూడా, సగం శ్లోకం చదివితేనే దొరికిందంటే మనము నెల రోజులు పారాయణం చేస్తే ఇంకా గ్యారంటీగా భగవద్ధామం వెళ్ళే మహద్భాగ్యము మనందరికీ దొరుకుతుంది. కానీ ఇప్పటికి కూడా నేను చాలామంది చూస్తాను, చదవండి, అందరూ చదివి ఇటువంటి సుకృతి పొందాలని కోరుకుంటూ, ఇప్పుడు భగవద్గీత మనము ఈరోజు మన టైటిల్ కూడా భగవంతుడి భగవద్ధామము ఎలా మనము వెళ్ళగలుగుతాము అనేది మనం చూద్దాము. ఫస్ట్ శ్లోకంలో భగవంతుడే బోధిస్తున్నాడు ఈ తత్వాన్ని. ఏమంటున్నారు? 2 ప్రకృతులు ఉంటాయి, ఒకటి ఆధ్యాత్మిక ప్రకృతి, 2 భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతిని ఒక అశ్వత్థ వృక్షంతో పోలుస్తూ, ఆ వృక్షాన్ని ఎక్కడి నుంచి ప్రారంభమైంది? బ్రహ్మలోకం నుంచి కిందికి అధోముఖంగా ప్రారంభమైంది. దాని వేళ్ళేమో బ్రహ్మలోకంలో ఉన్నాయి, దాని కొమ్మలన్నీ కింది సైడ్ ఉన్నాయి. ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులేమో వేదమంత్రాలు, తర్వాత అవి నశింపు లేనటువంటిది. ఈ వృక్షము నాశన రహితమైనటువంటిది. మరి ఇక్కడ ఇంకా చెప్తున్నారు, భక్తి యోగ గణతను చర్చించిన తర్వాత మనిషి వేదాల మాట ఏమిటి అని ప్రశ్నించవచ్చు. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? వేదాధ్యయన ప్రయోజనం అంటే, వేద అంటే జ్ఞానము, వాటి యొక్క నిత్యము అధ్యయనము చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ అధ్యాయంలో మనకు 15వ శ్లోకంలో భగవంతుడు వివరించాడు. ఏంటది? వేదైష సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవచాహం. అంటే ఈ వేదాల యొక్క సారము నేనే, వేదాంత కర్తను నేనే, వేదాలను ఎరిగిన వాణ్ణి నేనే అని భగవంతుడు ఇక్కడ మనకు బోధించాడు. కాబట్టి ఎవరైతే మోక్షపథంలో నడవాలనుకుంటారో వాళ్ళు ఈ అశ్వత్థ వృక్షం గురించి సంపూర్ణంగా తెలుసుకొని తర్వాత భగవంతుడి పట్ల అనురక్తుడు, ఆసక్తుడు అవుతాడో అప్పుడు భగవద్ధామానికి వెళ్ళగలుగుతాడు. సో ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, బ్రహ్మదేవుడు ఉన్న చోట, బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఆయన జననం ప్రారంభమైంది? భగవంతుడి గర్భోదక శాయి యొక్క నాభి నుండి. మరి బ్రహ్మలోకం నుండి ఈ అశ్వత్థ వృక్షము అక్కడి నుంచి వేళ్ళు మెల్లంగా ప్రారంభమై పెరుగుతూ ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించింది అని మనకు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనకు అప్ టు 13వ అధ్యాయం 12వ అధ్యాయం వరకు, అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగాన్ని భగవంతుడు ఇవ్వడం జరిగింది. భక్తి యోగం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించినటువంటి సేవ చేయడం. సో దీంట్లో ఈ అశ్వత్థ వృక్షంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంటే ఈ అశ్వత్థ వృక్షం యొక్క ఫలాలేంటి? మన కర్మలే దాని యొక్క ఫలాలని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అశ్వత్థ వృక్షం ఎలా ఉంది? పైనుంచి కిందికి. అప్పుడు మనము మన బిల్డింగ్ మీద కూడా ఏదైనా చెట్టు పెడితే ఒక తొట్టిలో, దాన్ని ఏం చేస్తాం? కిందికి తీగలు బారిస్తూ ఉంటాం. కొన్ని మా కింది నుంచి పైకి, కొన్ని పైనుంచి కిందికి తీగలు పారుతూ ఉంటాయి. అలా రివర్స్గా ఉన్నటువంటి వృక్షము ఈ భౌతిక ప్రపంచమంతా అని చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రతిబింబం అంటే, మనము ఏదైనా నది ఒడ్డున ఒక వృక్షం ఒకవేళ ఉంటే అది ఎండాకాలము అలా వృక్షం యొక్క ఛాయ ఆ నదిలో పడుతూ ఉంటుంది. అక్కడ కూడా వేళ్ళు పైకిగా, తర్వాత కొమ్మలు ఇవన్నీ కూడా కిందికి ఉన్నట్టు అలా కనబడుతూ ఉంటుంది. మొదలు స్టార్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అర్థమైంది? కాబట్టి ఈ విధంగా ఈ వృక్షానికి ఏదైతే ప్రతిబింబమైన కారణంగా ఈ వృక్షము ఖచ్చితమైన ప్రతిరూపమే. ప్రతిదీ ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏదైతుందో అది అన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులోంచే
రావడం జరిగింది. దీనికి సాంఖ్యతత్వాన్ని అనుసరించి దాని వేళ్ళ నుండి ప్రకృతి, పురుషుడు, తర్వాత 3 గుణాలు, 5 స్థూల తత్వాలు, పంచమహాభూతాలు, తర్వాత 10 ఇంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు మొదలైనవి. ఈ విధంగా ఈ వృక్షం అంతా కూడా విస్తరించి ఉంటుంది. సో ఈ వృక్షాన్ని ఎలా పోలుస్తున్నారు? మనము ఒక వాటర్ సర్ఫేస్ తీసుకుంటే పైన 180 డిగ్రీస్ అనుకోండి, అది ఆధ్యాత్మిక ప్రపంచము. కింద వాటర్ లోపల 360 డిగ్రీస్ అయినట్టు అయితే వాటర్ లోపల 180 డిగ్రీస్. అదే పైన ఉన్న 180 డిగ్రీలకు ఇది ప్రతిబింబము, భౌతిక జగత్తు అని చెప్పేసి భగవంతుడే ఇక్కడ బోధిస్తున్నారు. ప్రకృతి భగవంతుని బాహ్యశక్తి, ఇక పురుషుడు సాక్షాత్తుగా దేవదేవుడు. ఇది భగవద్గీతలోనే వివరించడం జరిగింది. భగవంతుడికి అనంతమైన శక్తుల్లో ముఖ్యంగా 3 శక్తులు ఉంటాయి. ఒకటి బహిరంగ శక్తి, అంటే మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి. 2 ఆంతరిక శక్తి, అంటే రాధారాణి లేదా లక్ష్మీ సీతమ్మ. 3 తటస్థ శక్తి, అంటే జీవులందరూ కలిపి తటస్థ శక్తుల కోవలోకి రావడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఈ కొమ్మల గురించి, దీని యొక్క రెమ్మల గురించి, ఆకుల గురించి చాలా చక్కగా ఇక్కడ భగవంతుడు వివరించడం జరిగింది. ఈ అశ్వత్థ వృక్షం అంటే మనం కూడా భౌతిక ప్రకృతిలో మనం చాలా ఆనందంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఆనందం ఫీల్ అవుతే రేపు టక్కనేదో బాధ అనుకోకుండా వస్తుంది. సో ఆ బాధల్ని మానవులే రియలైజ్ కావాలి. అరే ఈ భౌతిక ప్రపంచంలో క్షణకాలము, సుఖం అనేది క్షణకాలము, దుఃఖం అనేది లాంగ్ లైఫ్. సో ఈ విషయాన్ని పశువులు, గుర్రాలు, ఆవులు, కుక్కలు, పిల్లులు, ఇటువంటి జంతువులు గ్రహించలేవు. కేవలము మానవుడు మాత్రమే గ్రహించాలి. ఆత్మ సాక్షాత్కారం అనేది మానవులకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా కేవలం భోగాలను అనుభవించి వాళ్ళ భోగాలకు సంబంధించినటువంటి సమయము అయిపోయిందంటే వాళ్ళు తిరిగి పతనము కావలసే ఉంటుంది తప్ప వాళ్ళు కూడా అక్కడి నుంచి ఉద్ధరింపబడము చాలా కష్టం. దీనికి భగవంతుడు చెప్తున్నాడు, ఉద్ధరింపబడాలా, పతనం కావాలి అనేది మన యొక్క ఇంద్రియాల మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఈ ఇంద్రియాలను మనము కంట్రోల్ చేసినట్టు అయితే మనం ఉద్ధరింపబడతాం. ఎగ్జాంపుల్, ఇంద్రియాల ముఖ్యమైన ఇంద్రియం నాలుక. ఇది ఏమని కోరుతుంటుంది? ఏది పడితే అది తినడానికి, ఏది చూస్తే తినడానికి కోరుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ భౌతిక దేహానికి దేంతో బోధిస్తున్నారు? చెట్టు కొమ్మల కొనలు, కళ్ళు, ముక్కు, చెవుల వంటి ఇంద్రియాలు వాటికి ఉన్నాయని. తర్వాత ఇంద్రియ విషయాలను భోగించడానికై ఆసక్తంగా ఉంటాయి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు. సో వాటి యొక్క చరమ లక్ష్యము, అంటే వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి? శబ్దము, రూపము, స్పర్శ, ఇవన్నీ కూడా ఇంద్రియ విషయాలు అంటారు. అర్థమైందా? ఒకవేళ అదే మనము భక్తి మార్గంలో ఉంటే మన ఇంద్రియాలను భగవత్ సేవకు ఉపయోగిస్తాము. మనం భక్తి మార్గంలో లేకుంటే భగవంతుడి పేరుతో మనము భోగించాలని కోరుకుంటూ ఉంటాము. దానివల్ల మనము పునరపి జననం, పునరపి మరణం, ఈ కామ్య కర్మంలోనే తిరిగి తిరిగి మనము జన్మ తీసుకొని మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, ఈ చక్రంలో మనం తిరగవలసి ఉంటుంది. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఈ చెట్టు దాని యొక్క నిజ రూపము ఈ భౌతిక ప్రపంచంలో ఉండదు. ఎందుకు? భౌతిక ప్రపంచానికి అతీతంగా ప్రారంభమైంది ఈ యొక్క చెట్టు. అంటే బ్రహ్మలోకానికి కూడా ఒక టాప్ అంచుల్లో, అది ఎవరికి దాని యొక్క అంతము ఎవరికి కనబడదు అని చెప్తున్నారు. అదేవిధంగా దాని ఆది కనబడదు, అంతం అంటే ఈ భూమండలం చివరి వరకు అది వ్యాపించి ఉంటుంది. అలా ఎలా అనుకోవచ్చు? ఆ వృక్షం వ్యాపించి ఉంది కాబట్టే మనము మన భౌతిక కర్మల్లో వాటి యొక్క ఫలాలను పొందడానికి మనము ఆసక్తులమై ఉంటాం. అర్థమైందా? తర్వాత ఇంకేమంటున్నారు, ఇది మూలము పైకి ఉంది, దాని యొక్క నిజమైనటువంటి విస్తారము రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. మూలం పైకి ఉన్నందున నిజ వృక్ష విస్తారం ఇంకొక వైపుగా ఉంది.
అంతే కదా, పైకి అటుంటే ఆపోజిట్ డైరెక్షన్ ఏంది. సో భూలోకంలో ఇంకా కిందికి అది విస్తరించి ఉండడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలా, దాని యొక్క మూలం ఎక్కడ ఉంది అని కనుక్కోవాలి. నేను ఈయన కొడుకును, నా తండ్రి ఫలానా వ్యక్తి కొడుకు, ఈ విధంగా మనం ఎంక్వైరీ చేస్తూ పోతే లాస్ట్గా వచ్చేది బ్రహ్మదేవుడు. బ్రహ్మ నుంచే ప్రజాపతులు వస్తారు, ప్రజాపతుల నుంచి జీవులందరూ కూడా జన్మించడం జరుగుతుంది. అంతేకాకుండా సో ఇక్కడ ఏమంటారు, ఇంకా మనిషి ఈ చెట్టుకు మూలమైన భగవంతుడిని పరమ పురుష జ్ఞానము కలిగిన వ్యక్తుల సాంగత్యం ద్వారా అన్వేషించాలి. సో ఈ చెట్టుకు మూలాన్ని మనం తెలుసుకోలేము. మహాత్ములు పరమ పురుషుల యొక్క సాంగత్యము, వాళ్ళని సేవిస్తూ ఈ యొక్క గొప్ప సీక్రెట్ని మనం తెలుసుకోవచ్చు. అప్పుడు అవగాహనతో అతడు క్రమంగా సత్యవస్తువు యొక్క ఈ మిథ్యా ప్రతిబింబం నుండి క్రమంగా అనాసక్తులవుతాడు. సో కాబట్టి మనం స్లోగా భగవంతుడి యొక్క భక్తుల ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం వల్ల మెల్లమెల్లగా మనము భౌతికం పట్ల డిటాచ్మెంట్ అవుతుంది, ఆధ్యాత్మికం పట్ల అటాచ్మెంట్ అవుతుంది. అదే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అసంగ అనే పదము చాలా ముఖ్యమైనది. ఇదైనా 3-4 శ్లోకాల్లో సో దీని యొక్క వివరణ ఎలా అసంగాన్ని అంటే ఎక్కడుంది, అది అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అంటే ఒక శస్త్రము. అంటే మనమందరము ఈ అశ్వత్థ వృక్షం యొక్క కర్మ ఫలాలను భుజించడానికి ఒక ఆసక్తమైన కాదు ప్రభుజీ నేను లేదు అనొచ్చు, కానీ భగవంతుడే దానికి సాక్షిభూతుడు. మన ప్రతి భౌతిక జన్మలో భగవంతుడు మనతోనే ఉంటాడు. ఎక్కడ, మన హృదయస్థ పరమాత్మలాగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి ఏమంటున్నారు, మనిషి ప్రామాణిక శాస్త్రాలపై ఆధారపడిన ఆధ్యాత్మిక విజ్ఞాన చర్చ ద్వారా వైరాగ్యాన్ని నేర్చుకోవాలి. జ్ఞానం అయితే మనందరం వింటున్నాము, కానీ మనకు కొద్దిపాటి వైరాగ్యం అన్న రావాలి. లేకపోతే మన వినే జ్ఞానం పర్ఫెక్ట్గా లేదు. నిజంగా జ్ఞానంలో ఉన్న వ్యక్తుల నుండి అతను శ్రవణం చెయ్యాలి. సో మనం ఎవరి దగ్గర జ్ఞానాన్ని పొందాలి, ఎవరైతే వాళ్ళు శుద్ధ భక్తుల ద్వారా జ్ఞానాన్ని పొందిని వాటిని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర మనము ఆధ్యాత్మిక జ్ఞాన శ్రవణం చేయాలి. సో అందుకే భగవంతుడు ఏమన్నాడు, నా ధామము చేరుకొని నా ప్రేమని పొందాలి అంటే భగవంతుడు 9 మెట్లు ఎక్కండి అన్నాడు. మొదటిది ఏంటి, శ్రద్ధ. రెండవది సాధు సాంగత్యము. మూడవది శ్రద్ధ, సాధు సాంగత్యము, భజన క్రియ, అనర్థ నివృత్తి. తర్వాత నిష్ఠ, రుచి, ఆసక్తి. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు మన పైకెళ్తూ భగవంతుడి ప్రేమను పొందే స్థాయికి మనం వెళ్తాం. ఎప్పుడు సాధ్యమవుతుంది అది, భక్తుల సాంగత్యంలో భగవత్ కథామృత చర్చ శ్రవణం చేసినప్పుడు. అప్పుడు మనకు భగవత్ శరణాగతి పొందాలనే కోరిక కలుగుతుంది. ఎవరైతే భగవంతుడి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడి సేవించాలనుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందారా లేదా ఎలా కనుక్కోవచ్చు, భగవంతుడు అటువంటి భక్తుడు మళ్ళీ భగవంతుడి కథా శ్రవణము, భగవంతుడి యొక్క గుణగణాల కీర్తనము అనే భక్తియుత సేవని ప్రసాదిస్తాడు. ఎవరైతే ఈ 2 సేవలను ప్రతిరోజు చేస్తున్నారో మనం ఏమని గ్రహించవచ్చు, వాళ్ళు భగవంతుడి యొక్క కరుణ కృప సేవని పొందుతున్నారు అని మనము గ్రహించవచ్చు. సో భగవంతుడు మనం ఈ యొక్క ప్రపంచ విస్తరణానికి కారణం ఎవరు, భగవంతుడే, సర్వకారణ కారణం. సో అందు గురించి ఇక్కడ మనకు 10వ అధ్యాయము 8, 9, 10, 11 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా ఉదాభావ సమన్విత. సో ఇక్కడ జస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చారు, అహం సర్వస్య ప్రభవ అంటే నేనే సమస్త సృష్టికి మూలము. సమస్త సృష్టి అంటే భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలకు మూలము. సో భౌతిక సృష్టిని దేంతో పోలుస్తున్నారు, అశ్వత్థ వృక్షము.
కాబట్టి అశ్వత్థ వృక్షంలో ఏమేమి ఉన్నాయి? దాంట్లో మనకు కొమ్మలు, ఆకులు, చిగురులు, ఇవన్నీ కూడా రకరకాలైన కర్మలు, కర్మ ఫలాలతో మనకు భగవంతుడు పోలిస్తాడు. కాబట్టి శ్రీకృష్ణుడికి శరణు చొచ్చిన వాళ్ళు మాత్రమే ఈ భౌతికంగా మొత్తం విశ్వమంతా కూడా భౌతిక విస్తారమైనటువంటి ఈ అశ్వత్థ వృక్షము నుండి ముక్తుడు కాగలుగుతాడు. ఏ విధంగా? అప్రయత్నంగా. నెక్స్ట్ శ్లోకంలో అంత సులభం కాదు, కానీ భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటే సాధ్యమవుతుంది. ఏంటది? నిత్య కొన్ని మనము భగవత్ శరణాగతి పొందినప్పుడు కొన్ని విషయాలను మనము గుర్తించాలి. అది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం. నెంబర్ 1, మిథ్యా గొప్పతనము. మన ప్రతి ఒక్కరి ముందు నేను గొప్పవాణ్ణి అని నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎవరమండి గొప్పవాణి? అది కూడా ఎట్లా? యజమానిలాగా. మనము భగవంతుడి యొక్క దాసులము, భగవంతుడి యజమాని. తర్వాత మిథ్యా గొప్పతనము, అది నిజమైన గొప్పతనం కాదు. తర్వాత మోహము. ఏంటా మోహము? నేను దేహము అనే మోహము. తర్వాత మిథ్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు, నిత్యమైనది అర్థం చేసుకున్నవారు, కామము నుండి బయటపడిన వారు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు, భ్రాంతి రహితులై పరమపురుషునికి శరణు జొచ్చే విధమును తెలిసిన వారు ఆయన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు. ఎటువంటిది? భగవంతు పదం అంటే భగవద్ధామాన్ని పొందగలుగుతారు. ఏవేవి? ఇక్కడ చాలా చక్కగా. నెంబర్ 1, మిథ్యా గొప్ప. కొందరు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, అందులో ఏం ఉండదు, లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడమే మిథ్యా గొప్పతనం. 2, మోహానికి, ఇది నాది, అది నాది, నా వాళ్ళు, ఇది మోహము. తర్వాత సాంగత్యం. ఎటువంటి సాంగత్యము? ఇటువంటి మిథ్యా గొప్పతనము. వాడు భక్తిలో ఉండడు, కానీ భక్తుల్లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అలా మిథ్యా సాంగత్యం. అటువంటి సాంగత్యాన్ని స్వీకరించకండి. వీటి నుండి, ఈ మూడింటి నుండి విముక్తులైన వారు, నిత్యమైనది ఏది అని అర్థం చేసుకున్నవారు, కామము నుండి బయటపడిన వారు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు మాత్రమే భగవంతుని శరణాగతి పొందగలుగుతారు. ఎవరైతే భగవత్ శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క భగవంతుడి ధామానికి వెళ్ళే అర్హత పొందుతారు. తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ? మనిషి గర్వంతో మోహితుడు కాకపోవడము దానికి మొట్టమొదటి యోగ్యత. అంటే భగవంతుడు ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలను లేదా ఈ ఆసక్తులతో, విషయాసక్తుల నుండి బయటపడడానికి కొరకు భగవంతుడికి సంపూర్ణ శరణాగతి మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. మనిషి గర్వంతో మోహితుడు కాకపోవడము మొట్టమొదటి మెట్టు. తానే భౌతిక ప్రకృతి ప్రభావం తలుస్తూ బద్ధజీవుడు గర్వించి ఉండే కారణంగా భగవంతుడికి శరణు జొచ్చడం అతను చాలా కష్టం. సో కాబట్టి గొప్పతనం ఒకటి. తర్వాత మిథ్యా సాంగత్యం. అంటే ఎవరైతే భగవత్ శరణాగతులు పొందుతారో వాళ్ళ సాంగత్యం కాకుండా భగవత్ శరణాగతి పొందని వాళ్ళ సాంగత్యము, అటువంటి వాళ్లకు శరణాగతి పొందుతారు. మనం కూడా, నాకు కూడా గురువు గారు ఉన్నారండి, నాకు దీక్ష ఇచ్చారు, నాకు కూడా మంత్రోపదేశం చేశారు అంటారు. వాళ్ళే మంత్రోపదేశం తీసుకోలేదు. మంత్రోపదేశం భగవంతుడి యొక్క ఆ లైన్లో లేరు. ఇంకా వాళ్ళు మనకి ఏం బోధన చేస్తారు, ఏం మంత్రోపదేశం చేస్తారు, మీరు ఆలోచించారు. తర్వాత ఇంకా ఏమంటారంటే, ఇక్కడికి మనకు మనిషి జన్మ వచ్చిన తర్వాత మనం ప్రతి క్షణము, ఇప్పుడు సపోజ్ ఎవరైనా పేదవాడు ఉన్నాడు అనుకోకుండా ఏదో డబ్బు ఎవరు ఇచ్చారు, దాన్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి. అదేవిధంగా మనం మన సమయాన్ని అతి జాగ్రత్తగా, మామూలు జాగ్రత్త కాదు, అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఏ విధంగా అయితే మన సాంఘిక, సాంస్కృతిక, తర్వాత జాతీయ లెవెల్లో అంటే నేషనాలిటీ కొరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సో వీటన్నిటి నుండి కూడా ముక్తులు అవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ ఇంత భగవద్గీత జ్ఞానాన్ని పొంది కూడా మనం భౌతిక విషయాల్లో ఎంత నియుక్తమవుతే అంత సుఖ దుఃఖాలకు మనం ఎఫెక్ట్ అవుతాము. తర్వాత త్రివిధ తాపాలకు వాళ్ళని భరించాల్సి వస్తుంది. తర్వాత ఇంకేమని పదం యూజ్ చేశారు? ప్రీతి తాపము.
ప్రీతి అంటే ఒకరు మనల్ని ప్రేమగా చూపొచ్చు, ఒకరు మనకు చేదు అనుభవాన్ని కూడా ఇవ్వచ్చు. తర్వాత ద్వంద్వాలు, లాభనష్టాలు, సుఖ దుఃఖాలు, ఆ విధంగా ద్వంద్వాల నుండి ముక్తుడు కావడానికి మనకి ఇక్కడ 3 మార్గాలను ఇచ్చారు. తాత్పర్యంలో మనం బోధించాము. సో ముఖ్యంగా మనం చేయవలసింది, మనం ఈ జ్ఞానాన్ని సంపాదిస్తూ జ్ఞానము ద్వారా భగవంతుడికి ఎంత సమయము శరణాగతుని అవుతున్నాను, మనసా వాచ కర్మన, మనసులో భగవంతుడి గురించి ఎంత ఆలోచిస్తున్నాను, భగవంతుడి గురించి ఎంత బోధిస్తున్నాను, భగవంతుడి కొరకు ఎంత కష్టపడి పనిచేస్తున్నాను, తర్వాత తన్ మన్ ధన్, తనువుతో భగవంతుని ఎంత సేవిస్తున్నాను, మనసుతో భగవంతుని ఎంత సేవిస్తున్నాను, నేను కష్టపడి పనిచేసి సంపాదించే ధనంలో ఎంత పర్సెంట్ భగవంతుడికి భగవద్భక్తులకు ఖర్చు పెడుతున్నాను అని మనం చూసుకోవాలి. అలా చేసినప్పుడు మనం భగవద్ధామానికి సులభంగా వెళ్ళగలుగుతాం. ఇంకా భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలా ప్రభుజీ అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు చెప్తున్నారు, భగవంతుడు డిక్లేర్ చేసి, నా పరంధామము సూర్య చంద్రుల యొక్క అవసరం ఉండదు, వాళ్ళ వెలుతురు అవసరం ఉండదు. తర్వాత అగ్ని విద్యుత్తులచే కానీ ప్రకాశింపజేయబడదు. సో మనము సూర్యచంద్రులే అవసరం లేదంటే ఇంకా వేరే ఎవరి అవసరం ఉంటుందా? అగ్ని విద్యుత్తుల యొక్క అవసరం ఉందా అని అడుగుతాము. వారి యొక్క అవసరము లేదు. తర్వాత ఎవరైతే కృష్ణలోకము, గోలోక బృందావనము అని తెలియబడే ఆధ్యాత్మిక జగత్తు అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క ధామము గోలోక బృందావనం. సో అటువంటి లోకంలో నిత్యము భగవంతుడు తన సేవకులతో అత్యంత ఆనందంలో మునిగిపోయి ఉంటాడు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక ఆకాశం వచ్చి సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ అగ్ని లేదా విద్యుత్తు అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ లోకాలు, అన్ని దివ్య లోకాలన్నీ కూడా స్వయం ప్రకాశమానములై ఉండడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ మన బ్రహ్మాండాలు దాటిపోయినమంటే వైకుంఠ లోకాలు కానీ బ్రహ్మజ్యోతి కానీ అన్నీ కూడా స్వయం ప్రకాశ ప్రతిపత్తి కలిగి ఉన్నాయని చెప్తున్నారు. సో వాటి తేజస్సు వల్లనే అన్ని లోకాలు, ఈవెన్ సూర్యచంద్రులు కూడా వాటి తేజస్సుతో అవి ఇతర లోకాలను సూర్యుడు కాంతితో వేడితో వాళ్ళు జీవించేట్టుగా చేస్తాడు. చంద్రుడు తన చల్లని కాంతితో చెట్లను ఇంకా వేరే జంతువులను అవి జీవించడానికి కొరకు జీవరసాన్ని ప్రసాదించడం జరుగుతుంది. తర్వాత ఇంకేమంటారు ఇక్కడ, జీవుడు ఈ చీకటి భౌతిక జగత్తులో ఉన్నంత వరకు బద్ధ జీవనంలోనే ఉంటాడు. కాబట్టి మనం భగవద్గీత అనే జ్ఞానము, భాగవత అనే జ్ఞానాన్ని పొందనంత వరకు ఈ భౌతిక జగత్తులో అతను చీకటిలో జీవించుతూ ఉన్నట్టు. అందుగురించే మనం భగవద్గీత చదివే ముందు ఏమంటాం, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. సో అజ్ఞానం అనే అంధకారంలో అనేక జన్మల నుంచి నేను పునరపి జననం నేను పొందుతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడన్నా ఈ అజ్ఞానం అనే అంధకారం నుంచి నేను జ్ఞానం అనే నిజమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళాలని మనకు కోరిక ఉండాలా. కోరిక ఉంటేనే కాదు, భగవత్ సేవకు అనురక్తి అవ్వాలి. అప్పుడు భగవంతుడు మనకు తెలియకుండానే అటువంటి భక్తిని, అటువంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. తర్వాత ఇక్కడ యూజ్ చేస్తారు, పరమం మమ అంటే ఏమంటున్నారు, ప్రతిదీ ప్రతి చోట దేవదేవుని సంపత్తే అని. ఆధ్యాత్మిక జగత్తు పరమం అంటే షడ్విభూతులతో నిండి ఉన్నది. సో ఇక్కడ పరమం అంటే షడ్విభూతులు అంటే ఏమి, భగవంతుడి షడ్విభూతులు. సో సంపూర్ణ బలము, సంపూర్ణ అందము, సంపూర్ణ ఐశ్వర్యము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యం, ఇవి షడ్విభూతులు అంటున్నారు ఇక్కడ భగవంతుడు. తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో సూర్యకాంతి, చంద్రకాంతి లేదా నక్షత్రాల అవసరం ఉండదు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం. భగవంతుడి లోకంలో ఎటువంటి సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రాల అవసరం లేదు. కాబట్టి ఆ లోకము సెల్ఫ్ ఎఫల్జెంట్, భగవంతుడి నుంచి వచ్చేటువంటి ఆ దివ్యజ్యోతి యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రభావమే ఆ లోకాలను
వైకుంఠ లోకాలను వెలిగేట్టు చేస్తుంది. కానీ మన లోకంలో మాత్రం ఆ భగవంతుడి యొక్క బ్రహ్మ తేజస్సు నుంచి సూర్యచంద్రులు కాంతిని పొంది మన లోకాలను తేజోవంతంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లోకాలు ఏం చేస్తాయి? మన కాలాన్ని లెక్క పెడతా ఉంటాయి. సూర్యుడు చంద్రుడు పగలు 12 గంటలు, చంద్రుడు 12 గంటలు, ఒకరోజు అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ సూర్య చంద్రులు ఉన్నారు కాబట్టి కాలం తిరుగుతూ ఉంది. ఎందుకు? మనకు కూడా కొంతకాలమే టైం ఇచ్చారు. ప్రతి వస్తువు కొంతకాలం టైం ఇచ్చారు. మనం వద్దన్నా అవునన్నా సూర్యుడు చంద్రుడి యొక్క దాన్ని ఏమంటారు, ఉదయించడము అస్తమించడం జరుగుతుంది. సూర్యుడు ఉదయించి అస్తమించి, చంద్రుడు ఉదయించి అస్తమిస్తే అది ఒక రోజుతో పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాశనం ఉంది. సో కాలము ఆ నాశనానికి కారణము, నిదర్శనం. ఎందుకు? మనకు 50 సంవత్సరాలు అన్నారనుకోండి, 50 సంవత్సరాల తర్వాత మనం నోము ఉండలేము. కానీ ఇక్కడ ఆచరణలు ఏం చెప్తున్నారంటే భగవద్ధామము కాలంతో ఎటువంటి సంబంధం లేదు. అనంత కాలము భగవద్ధామంలో మనం ఉండగలుగుతాము. సో కాబట్టి ఇక్కడ మనం 15వ అధ్యాయము తెలుసుకోవడం వల్ల మనం ఏం చేస్తాము? అసంగ శస్త్రేణ ఈ భౌతికమైనటువంటి సాంగత్యాన్ని భగవద్గీత అనే జ్ఞాన ఖడ్గంచే ఛేదించినప్పుడు, సపోజ్ ఎవరైనా మనల్ని బంధించారనుకోండి, దేనికన్నా చెట్టుకు కానీ దేనికన్నా, మనం విడిపించుకోవాలంటే ఎవరైనా వచ్చి ఆ తాడును కోసేస్తే లేకపోతే గొలుసులతో కట్టేస్తే, దాన్ని కోసేస్తే మనం హాయిగా విడిపడతాము, ఇష్టమును తిరగవచ్చు. అలానే జ్ఞానం అనే ఖడ్గము ద్వారా మాత్రమే మన కనబడట్లేదు, కానీ మనం బందీ అయి ఉన్నాం. దేని పట్ల? భౌతికమైనటువంటి విషయాసక్తుల పట్ల. ఆ విషయాసక్తుల నుంచి మనం దూరమైనప్పుడు భగవంతుడి యొక్క ధామానికి, భగవంతుడి దగ్గర అవుతాం. కానీ వీటి నుంచి మనం అంత సులభంగా దూరం కాము. కాబట్టి మనం భగవంతుడికి భగవద్గీత ద్వారా కానీ, భగవంతుడి నామం ద్వారా కానీ శ్రవణానందాన్ని అనుభవిస్తూ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపాలైనటువంటి కథామృతము, భగవంతుడి అర్చా విగ్రహాలకు, భగవంతుడి ధామాలకు మనము ఆసక్తి చూపించి దగ్గర అవుతే భగవంతుడికి కూడా గ్యారంటీగా దగ్గర అవుతాము. కాబట్టి భగవంతుడి యొక్క దివ్య ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది. ఈ 15వ అధ్యాయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా చదువుకోండి. రోజు పారాయణం చేస్తున్నాము, రోజు ఆ పారాయణంలో ఉన్న మ్యూట్ పెట్టుకొని పాల్గొని భగవత్ కరుణా కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर मिथाय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज